ఇక్కడ మనం గమనిస్తే ఒక కంపేర్ ఆర్ యాడ్ సింబల్ అని కనిపిస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం ఏదైతే స్టాక్ చూస్ చేసుకున్నామో ఆర్ ఇండెక్స్ చూస్ చేసుకున్నామో కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ యాక్సిస్ బ్యాంక్తో కంపేర్ చేయాలనుకుంటున్నాను. సో యాక్సిస్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో నేను కంపేర్ చేయాలనుకున్నప్పుడు యాక్సిస్ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేసి సో సేమ్ పర్సంటేజ్ స్కేల్లో దాన్ని యూజ్ చేయాలా ఆర్ న్యూ ప్రైస్ స్కేల్లో నేను చూడాలా అన్నది నేను ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది రిలేటివ్గా కొంత ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించింది అన్న విషయాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని ఒక స్టాక్తో కాదు 2-3 స్టాక్స్తో ఒకవేళ అవసరమైతే లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో అది ఎలా పెర్ఫామ్ చేసింది, అండ్ ఒకవేళ నేను చూస్ చేయాలనుకుంటే అది నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు ఎలా పెర్ఫామ్ చేసింది ఆర్ బ్యాంక్ నిఫ్టీతో అది ఎలా పెర్ఫామ్ చేసింది అన్న విషయాన్ని కూడా నేను ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నప్పుడు అన్నింటికంటే ఆ స్టాక్ అన్నది కొంత హయ్యర్ పెర్ఫామ్ చేసింది అన్న విషయాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.